బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ మేరకు మూడో రోజు చంద్రబాబు టూర్ షెడ్యూల్ ఖరారైంది. పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద ఉదయం 9:30 ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించనున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు పిఈఎస్ మెడికల్ కాలేజ్ సమీపంలో కురబ భవనం వద్ద శ్రీ కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత కురబ కులస్తులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 2:30 కుప్పం బస్టాండ్లోని అన్న క్యాంటీన్లో పేదలకు అన్నదాన కార్యక్రమం. ఆ తర్వాత కొత్తపేటలోని పెదపల్లి గంగమ్మ ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు చంద్రబాబు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ఈ మేరకు మూడో రోజు చంద్రబాబు టూర్ షెడ్యూల్ ఖరారైంది. పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద ఉదయం 9:30 ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించనున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు పిఈఎస్ మెడికల్ కాలేజ్ సమీపంలో కురబ భవనం వద్ద శ్రీ కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత కురబ కులస్తులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 2:30 కుప్పం బస్టాండ్లోని అన్న క్యాంటీన్లో పేదలకు అన్నదాన కార్యక్రమం. ఆ తర్వాత కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు చంద్రబాబు. అలాగే మసీద్కు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సాయంత్రం 4:30 మల్లనూరు బస్టాండ్ వద్దకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభ అనంతరం రోడ్డు మార్గంలో బెంగళూరు హాల్ ఎయిర్పోర్ట్ కు చేరుకుని హైదరాబాద్ కు వెళతారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ఈ మేరకు మూడో రోజు చంద్రబాబు టూర్ షెడ్యూల్ ఖరారైంది. పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద ఉదయం 9:30 నుంచి ఆయన వినతులు స్వీకరించనున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు పిఈఎస్ మెడికల్ కాలేజ్ సమీపంలో కురబ భవనం వద్ద శ్రీ కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత కురబ కులస్తులతో సమావేశమయ్యి మధ్యాహ్నం 2:30 కుప్పం బస్టాండ్లోని అన్న క్యాంటీన్లో పేదలకు అన్నదాన కార్యక్రమం. ఆ తర్వాత కొత్తపేటలోని పెదపల్లి గంగమ్మ ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు చంద్రబాబు. అలాగే మసీద్కు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సాయంత్రం 4:30 మల్లనూరు బస్టాండ్ వద్దకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత బహిరంగ సభ అనంతరం రోడ్డు మార్గంలో బెంగళూరు హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ కు చేరుకుని హైదరాబాద్ కు వెళ్తారు.
చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరిధర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి గిరి, చంద్రబాబు 3 రోజు పర్యటనపై అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి మనం చూసుకుంటే గత 2 రోజులు కూడా సరే ఆయన బిజీగా సరే కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఆయన వచ్చినప్పటి నుంచి కూడా సరే అధికారులు ఎక్కడున్న స్థానిక నేతలు కానీ అటు టీడీపీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున కూడా సరే చంద్రబాబుకు స్వాగతం పలికినట్టు పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఇవాళ కుప్పం జిల్లాలో చంద్రబాబు పర్యటన చూసుకున్నట్టయితే ఏదైతే ఇవాళ కుప్పం 3వ రోజు మధ్యాహ్నం 12 గంటల కార్యక్రమంలో కూడా సరే ఆయన కొన్ని కార్యక్రమాలు కూడా సరే శ్రీకారం చుట్టనున్నారు. కుప్పంలో నిమజ్జన కూర భవనం కూడా సరే ఆయన ప్రారంభించున్నారు. మళ్ళా తర్వాత కనకదాదార్ కోట దగ్గర కూడా విగ్రహాన్ని కూడా సరే ఆవిష్కరించడం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కుప్పంలో అన్నా క్యాంటీన్ ను గతంలో ఏదైతే వైఎస్సీపీ పాలన వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్ అయితే మూతపడిన సందర్భంలో వస్తే మళ్ళీ తిరిగి ఆయన ప్రారంభించున్నారు. మధ్యాహ్నం 2:40 కొత్తపల్లి గంగమ్మ ఆలయంలో చంద్రబాబు పూజలు నిర్వహించున్నారు. అయితే కుప్పం చంద్రబాబు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో కూడా సరే ఇంటింటికి వెళ్ళి కూడా చంద్రబాబు పర్యటించారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మసీదులో బాబు ప్రార్థనలు చేయనున్నారు. ముస్లిం పెద్దలతో భేటీ కానున్నారు. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్న తరంలో కూడా వ్యూహరచన ఎలా ఉండాలనేసి కూడా సరే ముస్లిం సోదరులతో కూడా ఆయన మాట్లాడనున్నారు. 4:30 సరే మల్లంనూరు ఇంట్లో బహిరంగ సభలో కూడా సరే పాల్గొంటారు. సాయంత్రం కూడా ఆయన 6 గంటలకి కుప్పం నుంచి బెంగళూరుకి తిరుగు ప్రయాణం ఉన్నారు. దీనికి ఈ 3 రోజులు కూడా సరే పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ కూడా సరే టీడీపీ నేతలు కానీ కార్యకర్తలు కూడా సరే పెద్ద సంఖ్యలో సరే బాబు పర్యటనలో అయితే పాల్గొంటున్న పరిస్థితి కూడా ఉంది. మధ్యలో కూడా సరే ఆయన బహిరంగ సభలు కూడా సరే నిర్వహించు అమలు చేస్తూ భవిష్యత్ గ్యారంటీ ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వస్తూ అనేసి సరే ఆయన నేతలు కుప్పంలో ఉంది. రైట్ గిరి, థ్యాంక్ యూ.